హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జరిగిన టెట్లో అడిగిన తెలుగు క్వశ్చన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొరవి గోపరాజు గారు రచన ఏంటి అంటే సింహాసన ద్వాత్రింశిక. అండ్ వక్త్రం యొక్క అర్థం ఏంటి అంటే ముఖం మరియు ముఖం. గంగిరెద్దు యొక్క రచన ఎవరిది అంటే పల్లదుర్గయ్య గారు, వర్షం అనే లెసన్లోనిది. అండ్ ఓ పద్యం ఏంటంటే సుమతి శతకం నుంచి ఇవ్వడం జరిగింది. అందులో నుంచే 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక ఖడ్గం యొక్క పర్యాయ పదాలు ఏంటి అంటే కత్తి, ఆసి, కృపానం. ఇక దేశం, సీమ, వరిమడి వీటికి సంబంధించి ఇల్లో నానార్థాలు ఒక వర్డ్ ఇచ్చి దాని యొక్క నానార్థం ఈ మూడింటిలో ఏది అంటే సీమ అనేది ఆన్సర్ అవుతుందండి. ఇక తెలుగులో తొలి రామాయణం ఏది అంటే రంగనాథ రామాయణము. లింగ వచన విభక్తి కానిది ఏంటి అని అడిగారట. లింగ వచన విభక్తి కానిది అవ్యయం అవుతుందండి. ఇక చేతన్ చేత్ తోడంతోకి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చిందట, అది తృతీయ విభక్తి అవుతుంది. రాముడు అన్నం తిన్నాడు, రాముడు బడికి వచ్చాడు అనే వాక్యాన్ని సంయుక్త వాక్యంగా రాయమన్నారట. ఇక ఏమిక అనే దాన్ని విడదీసి రాయమన్నారట. ఏమి ప్లస్ ఇక అవుతున్నది. వన్య యొక్క ప్రకృతి వర్డ్ అడిగారట. కంచర్ల గోపన్న గారి శతకం ఏది అంటే దాశరథి శతకం అవుతుంది. ఖండికలు అనే రచన ఎవరు రచించారు అంటే గుర్రం జాషువా గారు రచించారు. ఇక అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన తెలుగు క్వశ్చన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చీమలు పెట్టిన పుట్టలు పాములకి 20 నహట్లు అనే పద్యాన్ని ఇవ్వడం జరిగిందండి. ఇక గద్యమేమో కోటిలింగాల గురించి, శాతవాహనుల గురించి అడగడం జరిగింది. ఇక క్వశ్చన్స్ ఏమో ఈశ్వర, రమ, క్రోధి, శుభకృతలో భిన్నమైనది ఏంటి అనేది ఇచ్చారండి. ఇవి మన తెలుగు సంవత్సరాల నేమ్స్. అందులో భిన్నమైనది రమ అవుతుంది. రాయబాగిన్ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు అంటే రాణి శంకరమ్మ గారికి ఇచ్చారు. అమ్మవారికి ఒడిబియ్యం వస్త్రాలను సమర్పించడం ఏంటి ఈ తంతుని అంటే ఊరడి అని అంటారండి ఈ తంతుని. ఒగ్గు కథ యొక్క ప్రసిద్ధులు ఎవరు అంటే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అందులో మిద్యరాములు ఉంటుంది. ఇక వాక్యంలోని పదాల మధ్య సంబంధం తెలిపేది ఏది అంటే విభక్తి ప్రత్యయాలు. వచ్చిరప్పుడు అనే సంధిని వర్డ్ని విడదీసి సంధి రాయమన్నారండి. వచ్చిరి ప్లస్ అప్పుడు అని విడదీయమన్నారు. మంత్రకూటం అని ఉన్న ఒక మంత్రకూటం యొక్క ప్రస్తుతం పేరేంటి అని అడిగితే మందాని అని అవుతుంది ఆన్సరు. తెలుగులో తొలి రామాయణ కర్త ఎవరు అంటే గోన బుద్ధారెడ్డి గారు. ఇక ప్రాల్మాలి దాని యొక్క అర్థం అడిగారు. దానికి సోమరి అనే అర్థం వస్తుందండి. ఇని, జ్ఞ, అన అనే ఐదో వరుసలోని అక్షరాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు అని అడిగితే అనునాసికాలు అవుతాయి. ద్వంద్వ సమాసం కానిది అంటే 4 ఇచ్చి అందులో ద్వంద్వ సమాసం కానిది ఏంటో చెప్పండి అని ఉంది. ఇక వినయం అనుకువలకు పర్యాయ పదాలు అడిగారు. ఉద్యోగం, ఆస్థానం యొక్క నానార్థాలు ఏంటంటే కొలువు అవుతుందండి. ఇక త్యాగానికి వికృతి పదం త్యాగము. ఉక్తలేఖనం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ ప్రతి, అను, ఆహ అనునేవి ఏంటి అని అడిగారు. ఇవి అవ్యయాలు అవుతాయండి. ఇప్పటి వరకు జరిగిన పేపర్స్లలో సైకాలజీ ఒక్కటి కొంచెం అప్లికేషన్గా అడుగుతున్నాడు. మిగతాయి మాత్రం క్వశ్చన్ టు క్వశ్చనే వస్తున్నాయి. తెలుగు, మ్యాథ్స్ చాలా అంటే చాలా 60కి ఖచ్చితంగా 55 అట్లా తెచ్చుకోవచ్చు అండి. చాలా ఈజీగా వస్తుంది క్వశ్చన్ పేపరు. మీరు భయపడి సెంటర్ దూరంగా పడింది అని మాత్రం స్కిప్ చేయకండి. మీకు ఇప్పటికీ క్వాలిఫై మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇంక్రీజ్ అవుతాయి మార్క్స్. క్వాలిఫై కాని వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. చెప్తున్నా మీకు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. దయచేసి అటెండ్ కండి. నేను కూడా భయపడ్డాను ఏం ప్రిపేర్ కాలేదు అని. బట్ అక్కడికి వెళ్ళాక నేను ఒక 2-3 టైమ్స్ చదివిందే రివిజన్ చేసుకున్నా. చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఆ పేపర్ చూడంగానే. నిజంగానే చాలా బాగా వస్తుంది పేపర్. ఖచ్చితంగా అటెండ్ కండి. థ్యాంక్ యూ.